ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తూ ఉంది. అదేంటి అంటే ఆయిషా గారు మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు లైవ్లో రా రా రక్కమ్మ అనుకుంటే చక్కగా డ్యాన్స్ చేశారు. దాని తర్వాత నీట్గా రెడీ అయ్యారు, చక్కగా శారీ కట్టుకున్నారు, అందంగా ఉన్నారు, ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉన్నారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మనం విన్న న్యూస్ రైటా రాంగా అని చెప్పి. ఎందుకంటే అంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి సడన్గా అంటే హాస్పిటలైజ్ అయిపోయి అంత సీరియస్గా ఏమైపోయింది, దాని తర్వాత అక్కడి నుంచి వాలంటరీ ఎగ్జిట్ తీసుకునేంత ఏమైపోయింది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా యాక్టివ్గా ఉన్నారు ఆవిడ. నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అంటే మనం విన్న వార్త కరెక్టా రైటా రాంగా అని చెప్పి. ఓన్లీ థింగ్ ఏంటో తెలుసా, ఒక మంచి పరిణామం ఆవిడ నామినేషన్స్ లేకపోవటం. ఉండుంటే కనుక ఇది పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఈ న్యూస్ ఒకవేళ రాంగ్ అయితే కనుక. సో చూడాలి ఇది రైటా రాంగా. ఎందుకంటే ఈ మధ్య వరుసగా ఎన్నమన్నీ రాంగ్ వచ్చినాయి. ఆయిషా సూపర్ ఆడింది గేమ్ అని చెప్పారు, సోషల్ మీడియాలో వచ్చింది. తెరవదు వస్తే అసలు ఆయిషా ఆడింది ఏమీ లేదు, 4వ బకెట్లో నీళ్ళు పొక్కలించేది ఒక రౌండ్ తప్పితే. సో చాలా వార్తలు రాంగ్ అవుతున్నాయి. చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సరే మన ఓటింగ్ కోసం మాట్లాడుకుందాం. ఒక చిన్న వేరియేషన్ అయితే ఓటింగ్లో వచ్చినట్టు కనిపిస్తుంది. ఒక పొజిషన్స్ ఒకళ్ళిద్దరివి చేంజ్ అయినట్టు అనిపిస్తూ ఉన్నాయి వచ్చిన వార్తలను బట్టి చూస్తూ ఉంటే. తెలిసిన న్యూస్ని బట్టి రియల్ టైంలో కూడా చేంజ్ అయినని అనిపిస్తూ ఉంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వారం ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. 2 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే దానికన్నా ఓటింగ్ కన్నా ముందు సోది కాదు, బిగ్ బాస్కి సంబంధించిందే. ఒకటి ఒక అతను ఉదయాన్నే అంటే 1-2 కామెంట్స్ ఎప్పుడు కనిపిస్తూ ఉండే ఏంటంటే తమ్నైల్స్లో వాళ్ళ ఫోటో లేదు వీళ్ళ ఫోటో లేదు. అది క్వైట్ కామన్. నువ్వు ఎక్కువ వాళ్ళ ఫోటోలు పెడుతున్నావు అదంతా ఉంటుంది. మార్నింగే డిస్టర్బెన్స్గా ఒక మెసేజ్ ఏంటంటే నేను ఉదయం లంగానే కొంచెం ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఏదో చూసుకుంటూ ఉంటాను. చూసుకోగానే తమ్నైల్స్ కోసం నన్ను తిడతా అందులో ఉంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను కనీసం ఒక అకౌంటబిలిటీ చూపిస్తున్నా మీకు. నా తమ్నైల్స్ తీయకుండా నేను పెట్టినట్టు ఉంచుతున్నా. ప్రతి వీడియో ఈ సీజన్లో ప్రతి వీడియో ఉన్నాయి. ఒక 2 వీడియోలు ఉండవు, 2-3 ఉండవు. అది నాగార్జున గారి ఫోటో ఉంది, అదేదో కేసు అయితే అంటే ఎవరు చెప్తే తీసేశాను నేను. తర్వాత కనుక్కుంటే ఉండదేమో అని అంటే మళ్ళీ దాన్ని ఇంకా తర్వాత వాటికి ఉంచేశాను వీకెండ్ ఎపిసోడ్కి తప్పితే. మిగతా అన్నిటికీ స్టార్ట్ డే 1 నుంచి ప్రతి వీడియోకి నా తమ్నైల్ ఉంటుంది. ప్రతి వీడియోకి అది నేను చూపించిన అకౌంటబిలిటీ. తమ్నైల్స్ ఉంటే రిస్క్ ఏమో అని చెప్పి నేను ఒకసారి అనుకునేవాడిని. సీజన్ 7, సీజన్ 8 టైంలో అనుకునేవాడిని. అందుకని తీసేయాలేమో అని అనుకునేవాడిని. నాకు అది ఉండేది. తర్వాత నేను ఏం చేశానంటే రిస్క్ చేశాను. సీజన్ 8లో లాస్ట్ ఒక 20-30 డేస్ 40 డేస్ వదిలేసాను తమ్నైల్స్ తీయకుండా. ఏమైందో చూద్దామని. ఏం కావాలా, వేయాలనుకున్న వాళ్ళు ఎలాగైనా వేస్తారని నాకు అర్థమైంది. కానీ నా ఆడియన్స్ నేనేంటో చూపించాలి కదా. నేను పెట్టేసి పిచ్చి పిచ్చి మాటలతో చెక్క పెట్టేసుకొని ఆ రోజుకి వ్యూస్ తెచ్చుకున్న తర్వాత తీసేస్తే ఎవరు అడుగుతారా నన్ను? మీకు గుర్తుంటుందా? మీకైనా కనిపించిద్ది వెనక్కి వెళ్ళి? నాకు అది సింపుల్ విషయం కదా. నేను ఆ అకౌంటబిలిటీ అనేది చూపిస్తున్నా, దాన్ని గుర్తించండి అట్లీస్ట్. తర్వాత నన్ను కామెంట్ చేయడం తిట్టడం ఎన్ని సంగతి తర్వాత. కొద్ది గొప్ప నాకు అనిపించేది ఏంటంటే అట్లీస్ట్ నువ్వు చూసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను అందరికీ చూడడం కానీ నాకు ఎవరైనా పంపిస్తున్నప్పుడు చూసినంత వరకు చూస్తే నేను అలాంటి తమ్నైల్స్ పెట్టనేమో, కొంచెం మంచిగానే పెడతానేమో అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఏది పడితే అది పిచ్చి మాటలు రాయకుండా తమ్నైల్స్ మీద. మీరు నా దానికే మీరు కామెంట్ చేశారంటే మీరు అసలు మీరు హిమాలయ పర్వతాల్లో ఋషులు అయి ఉంటారు, మీరు మహర్షులు అయి ఉంటారు. లేదా ఓన్లీ థింగ్ ఏంటంటే నన్ను ఏదో అనాలి, నన్ను ఏదో డిస్టర్బెన్స్ చేయాలన్న గోల్ అయి ఉంటుంది. ఎవరికో సపోర్ట్గా నన్ను తిట్టడానికైనా వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నన్ను బూతులు తిట్టిన నేను కొన్ని యాక్సెప్ట్ చేస్తానేమో, అట్లీస్ట్ వదిలేస్తానేమో, కానీ నన్ను ఎంతైనా క్రిటిసైజ్ చేయండి. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆడియన్స్గా ఉన్నాను కదా, నేను డైరెక్ట్గా రివ్యూవర్గా పొట్టలేదు కదా. సో నాకు అర్థమవుతుంది కొన్ని ఎమోషన్స్. ఓకే, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, కొన్ని రివ్యూస్లో అనిపించి ఉండొచ్చు మీకు. నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. నువ్వు వాళ్ళకి పిఆర్ వీళ్ళకి పిఆర్ అన్న కూడా యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఒకే వీడియో కింద 2-3 పేర్లు కూడా ఉన్నాయి, యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అనిపిస్తుందేమో మీకు ఆ టైంలో అలా చెప్పినప్పుడు, ఓకే సడన్గా చూసినప్పుడు ఓకే ఎక్కువ వీళ్ళ కోసం వాళ్ళ కోసం చెప్తున్నట్టు అనిపిస్తుందేమో, ఇట్స్ ఓకేలే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు డబ్బులు తీసుకున్నారనే మాటలు మాట్లాడతారో అప్పుడు ఆ క్షణం, ఆ నిమిషం నేను వాళ్ళని బ్లాక్ చేస్తాను. అది నాకు బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. నేను అలా చెయ్యను కాబట్టి. అండ్ దానికి పోయి రియాలిటీ అన్నది లేదు, దానికేం లాజిక్ లేదు కాబట్టి. సో తిట్టినా కూడా కొంచెం తీసుకోగలనేమో, కానీ ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారులే అని చెప్పి, లేదంటే నా ఫ్రస్ట్రేషన్ తీసుకుని తిరిగి తిట్టేస్తాను. కానీ మనీ అన్నదాన్ని నా దగ్గర నుంచి ఆన్సరే ఉండదు. అది రిపీటెడ్గా వచ్చేపాటికి నాకు ఏమవుతుందంటే ఒక చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. పొద్దున్న లేక నాకు మెసేజ్లు కామెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను నేను. సో అలాంటి అది మీకు తెలుసు, కావాలని నన్ను అంటాను తప్పితే మీకు తెలుసు కదా ఎందుకు అనవసరంగా. ఏదైనా ఉంటే మీరు లాజిక్తో కొట్టండి, పెట్టండి. ఎవరు వద్దన్నారు అనండి. చాలామంది కింద వస్తుంది వాళ్ళ భజన వీళ్ళ భజన అని వస్తూ ఉంటే నేను చూసుకుంటాను, ఓకే నవ్వుకుంటాను, లేదంటే కరెక్షన్ ఉంటే చేసుకుంటాను. ఓకే అక్కడ ఎక్కువ చెప్పేశానేమో, ఇక్కడేమో తక్కువ చెప్పేశానేమో అని అనిపిస్తూ ఉంటుంది. అదనమాట సంగతి. ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాట. అదేంటి అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో
ఎలాంటి ఓటింగ్ అనాలిసిస్ మీరు విన్నా, ఎక్కడ ఓటింగ్ అనాలిసిస్ మీరు విన్నా, ఎక్కడ ఓటింగ్స్ మీరు చూసినా కూడా, ఏ పోల్స్ చూసినా కూడా మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీ కంటెస్టెంట్కి అన్ని ఓట్లు వేసుకోండి. మీరు సోమవారం ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫ్రైడే క్లోజ్ అయ్యేదాకా మీరు ఇదే పని మీద ఉండాలి. మీ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేసుకుంటూ ఉండాలి. అంతేగాని మా ఓటు టాప్లో ఉన్నాడని చెప్పి రిలాక్స్ అయినా, మా ఓటు బాటంలో ఉన్నాడు పోతాడులే ఇంకా ఎందుకు కష్టపడ్డాను అనుకున్నా కూడా ఏదైనా జరగచ్చు. టాప్లో ఉన్నాడు బాటంకి వచ్చేసి మీరు కష్టపడితే బాటం ఉన్నాడు టాప్కి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. న్యూట్రల్స్ అనే ఓట్లు ఇంకా ఉన్నాయి. నాకు ఈ సీజన్లో బిగ్గెస్ట్ అంటే పాజిటివ్గా అనిపిస్తున్న చాలా తక్కువ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ ఏంటంటే న్యూట్రల్ ఓట్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవ్వాలి, ఎవరికి వాళ్ళకి విన్నింగ్ మెటీరియల్ అనిపించట్లే, ఎవరికి టాప్ 5 మెటీరియల్ అనిపించట్లే. ప్రతి ఒక్కరి దాంట్లో బొక్కలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ లెక్కలే వేరేగా ఉన్నాయి. ఆ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ పాటికి వచ్చేవాటికి ఆ పర్సంటేజ్ 5 to 10% ఉండాలి, కానీ ఈసారి 25% వరకు ఉంది. ఎక్కడో చాయిస్ లేకపోతే వాళ్ళు చూస్ చేసుకోవడం తప్పితే వాళ్ళకి చాయిస్ ఇస్తే కనుక మారుస్తున్నారు వాళ్ళు ఓటింగ్. ఓకే వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళకి వేద్దాం, లేదంటే వీళ్ళకి వేద్దాం అన్నది అది కనిపిస్తుంది. ఆ పర్సంటేజ్ చాలా గట్టిగానే ఉంది వాళ్ళు. సో కింద మీరు కామెంట్ చేయండి, మీరు ఎవరికైనా కనెక్ట్ అయ్యారా, మీకు ఫేవరెట్స్ ఉన్నారా లేదా, ఫేవరెట్స్ ఉంటే మీకు ఎవరున్నారు. సో పలానా ఇప్పుడు ఇమాన్యుల్ ఫేవరెట్ అయితే ఇమాన్యుల్, కళ్యాణ్ అయితే కళ్యాణ్, సంజన గారు అయితే సంజన గారు, ఇలా మీ ఫేవరెట్స్ ఉంటే ఫేవరెట్స్ మేము వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం. మీకు ఫేవరెట్స్ ఎవరు లేరు, ఇంత మటుకు నాకు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే మాకు ఎవరు కనెక్ట్ అవ్వలేదు, మాకు ఇంకా ఫేవరెట్స్ లేరని చెప్పి హానెస్ట్గా ఒక కామెంట్ చేయండి. దానికన్నా ముందు వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోదేని మాత్రం తిట్టుకోవద్దు. నా బాధలు నా కష్టాలు మీకు కాకుండా ఇంకా ఎవరు చెప్పుకోగలను, ఇయే కదా. నేనేమో నా పర్సనల్ తీసుకొచ్చి 100 బాధలు ఏమైనా వచ్చి మీ భుజాల మీద వేస్తున్నాను, ఆ రీతి తీసుకొచ్చి డెమోన్ మీద వేసినట్టు వేయట్లేదు కదా, నేనే కదా చూసుకుంటున్నా. సో ఎనీవే ఫస్ట్ థింగ్ నేను వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే రియల్ టైం ఓటింగ్లో, అంటే మామూలు ఓటింగ్లో కదా, రియల్ టైం ఓటింగ్లో కళ్యాణ్ డామినెన్స్ కనిపించింది అని చెప్పి, అంటే కళ్యాణ్ తనుజకి దగ్గరికి వచ్చాడని చెప్పి, కొంతమంది ఏమో దాటేశాడని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ బట్ నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే నేను కనుక్కుంటే ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్ వరకు, ఎంత నిజమో తెలియదు, జస్ట్ నేను నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, అది కరెక్ట్ అవ్వాలని లేదు, ముందే చెప్తున్నాను. మనకు వచ్చి ఆ సోర్స్ నుంచి వచ్చేవి చాలా వరకు నిజాలే అవుతాయి, దాటలేదు, అది మాత్రం డ్యామ్ షూర్. బట్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయింది ఆల్మోస్ట్. కానీ దగ్గరికి వచ్చాడు, ఇంత ముందుతో పోల్చుకుంటే డిఫరెన్స్ అన్నది తగ్గింది, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే సోషల్ మీడియాలో చూసుకున్నా ఎక్కడ చూసినా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఒక పర్టికులర్ పోల్లో తప్పితే మిగతా అన్ని చోట్ల సెకండ్లోనే ఉన్నాడు. ఈవెన్ యూట్యూబ్ పోల్స్ కన్నా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా సెకండ్, థర్డ్ అలాగే ఉన్నాడు. ఏ పోల్ అయినా కన్సిస్టెంట్గా ఎవరిని పెట్టినా కూడా, ఎన్ని కాంబినేషన్లు పెట్టినా కూడా ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు విత్ 54%, 50 to 54% ఆవిడకి ఉంటుంది. అది యూట్యూబ్ పోల్స్ మనం 4 ఆప్షన్లు పెట్టగలం, 4 పెట్టి నేను డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే ఆవిడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నా దాంట్లో పెద్ద ఓటింగ్ పోల్స్ మనం ఎక్కువ వెళ్ళవు, మన ఓటింగ్ పోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి, మనం వీడియోలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఓటింగ్ పోల్స్ వెళ్ళవు. ఈ మధ్య వెళ్ళింది ఒకటి, ఒక 1 lakh దీనికి వెళ్ళింది, 1 lakh వెళ్ళిన దాంట్లో 75,000 వెళ్ళిన దాంట్లో, వాటిల్లో కూడా ఆవిడ 54% ఉన్నారు. సో అలా ఉందన్నమాట. ఇంకోటి చెప్తాను చూడండి, ఇన్స్టాగ్రామ్ పోల్స్కి యూట్యూబ్ పోల్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది నా నమ్మకం, నా పర్సనల్గా నేను లాస్ట్ ఇయర్ చూసింది, ఈ ఇయర్ చూసింది చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చాలా ఫేక్ అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటాయి. ఆనెస్ట్గానే చెప్తున్నాను, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ అని మాత్రం మీరు అనుకుంటే నేను చేయలేను. ఎందుకంటే మీరు ఫ్యాన్స్ ఉన్నారు, మీరు వాటిని సరిదిద్దుకుంటారు, లేదంటే మీ ఊహలు ఏవైతే ఉన్నాయో అపోహలుగా మారి ఇంకొంచెం కష్టపడతారని చెప్పడమే తప్పితే ఇంక దాని వెనకట్లేని దురుద్దేశాలు. యూట్యూబ్ పోల్స్ కొంచెం యాక్యురేట్గా ఉంటాయి అనిపిస్తుంది నాకు, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దాన్ని యాక్ట్ చేయడం కానీ, ఆ ఓటింగ్ పోల్స్ కొనటం కానీ, ఆ ఓటింగ్స్ కొనటం కానీ కొంచెం కాస్ట్లీ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. పైగా చాలామందికి 5 లక్షలు 4 లక్షల ఓట్లు పోల్ అవుతూ ఉంటాయి కాబట్టి అంత ఈజీ కాదు. సో ఎక్కువగా ట్రస్ట్ చేయొచ్చు. కాదు అక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఓన్లీ 4 ఆప్షన్లు పెట్టగలం, ఎక్కువ ఆప్షన్స్ పెట్టలేం, అదే ప్రాబ్లం. ఇంకా మీ ఇష్టం, మీరు దేన్ని నమ్ముతారు దేని నమ్మరు అన్నది మీ ఇష్టం. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు, దాటలేదు, సో దగ్గరలో ఉన్నాడు. ఇంకొంచెం బలంగా ఆడితే, గట్టిగా ఆడితే, కానీ ఈ వారం నుంచి గేమ్ తగ్గిపోయింది అనిపించింది నాకైతే కళ్యాణ్ది. మీ కళ్యాణ్ ఫ్యాన్స్కి మీకేమనిపించిందో కానీ ఎక్కువ కనిపించట్లా, మీకు అర్థమవుతుందా? నాకు ఎందుకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ రావట్లా, వచ్చిన 1-2 పాయింట్లు కూడా తీసేస్తారు. సో యాక్చువల్గా వీళ్ళు మనీ దొబ్బేసిన తర్వాత, దివ్య తనుజ సుమనన్న దొబ్బేసిన తర్వాత 70-30, 60-40 పంచమని చెప్పి మాధురి గారిని పుష్ చేసింది కళ్యాణే. అదొక గేమ్కి ఒక టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా వాళ్ళు పంచమని చెప్పి కూర్చుంటారు, ఆవిడేమో గేమ్ ఆడని చెప్పి కూర్చునిద్ది. సంజన గారు గేమ్ ఆడమంటారు, సంజన గారు మాధురి గారితో మాట్లాడతారు, మీరు ఆడద్దు మేము ఆడమని చెప్పి. అక్కడ పుష్ చేసేది కళ్యాణే. ఎవరు మేడం మీకు చెప్పింది, ఎవరు ఆడరు, ఎవరు స్వార్థం వాళ్ళది, గేమ్ ఎవరిదైనా వాళ్ళు ఆడతారు, వాళ్ళు ఎవరు ఆడకపోవడానికి అది బిగ్ బాస్ ఆడిపిస్తాడని చెప్పి మీరు వెళ్ళి అలా 60-40 అడగండి, వాళ్ళే పంచుతారు అని చెప్పి 60% వాళ్ళ దగ్గర ఉంచుకోవాలండి, 40 మనకు పంచమని అంటారు. తర్వాత ఆవిడ ఆ డీల్ దివ్యాకి చెప్పింది, దివ్యాకి అది ఫేర్ అండ్ స్పేర్ కనిపించింది కాబట్టి తర్వాత తనుజ గారితో మాట్లాడి మొత్తం సెట్ చేస్తారు. ఎంటైర్ గేమ్లో అది కూడా ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ వాళ్ళు పంచడం. లేదంటే గేమ్ ఇంకొక ఏ మలుపు తిరిగేదో చెప్పలేం, అలాంటిది కూడా ఇలా. సో స్క్రీన్ స్పేస్ అన్నది కనిపించట్లా. టాస్క్లు ఆడారా అంటేనేమో ఆ మట్టి టాస్క్లో పెద్దగా ఎవరిది అంత ప్రొజెక్ట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. సో కొద్దిగా తగ్గింది ఈ వారం గ్రాఫ్ అయితే. ఇంక నెక్స్ట్ వారం మిగతా కంటెస్టెంట్స్ అందరూ రీఎంటర్ అయిన తర్వాత ఇంకా స్క్రీన్ స్పేస్ కోసం అందరూ కొట్టుకోవాల్సిందే.
ఎవరో హడావుడి చేస్తే వాళ్ళకి అనిపించాలి తప్పితే వీళ్ళు ఫుల్ ఆన్ ఎనర్జీతో బయట నుంచి వస్తారు కాబట్టి వీళ్ళ ఎనర్జీలు హైలో ఉంటాయి, వీళ్ళు చెప్పే మాటలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళు చేసే పనులు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ స్క్రీన్ స్పేస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఉన్న వాళ్ళకి కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇమాన్యుల్కి కానీ ముఖ్యంగా కళ్యాణ్కి కానీ ఆబ్వియస్లీ తనుజకి కానీ వీళ్ళందరికీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే మాత్రం రీచ్ అయ్యే పొజిషన్లో ఉన్నాడు. బట్ ఇదే గేమ్ కొంచెం బాగా కంటిన్యూ అయితే ఏమైనా దాటేవాడేమో, లేదంటే ఈ మ్యాచ్ చేసేవాడు దాటేవాడు అలాంటివి ఉండేవి. కానీ బట్ ప్రెసెంట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి అయితే ఏమవుతుందో చెప్పలేం. ఇది కళ్యాణ్ కోసం. తనుజ గారు అయితే టాప్లో ఉన్నారు. బయట పోల్స్లో కూడా 54%, 52% ఆవిడకి ఓటింగ్ కనిపిస్తుంది. బట్ అందరూ లేరు కానీ అందులో. సో ఓవరాల్గా అయితే మాత్రం టాప్లో ఉన్నారు. ఇప్పుడప్పుడే ఆవిడకి మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్గా కానీ ఏ ఓటింగ్ కానీ గట్టిగానే అది బలంగా తీసుకెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మిస్డ్ కాల్స్ కూడా ఆవిడకి ఎక్కువ ఉంటాయి అనే ఒక టాక్ ఉంది, ఒక న్యూస్ ఉంది. అది కొంచెం 50% న్యూస్. సో ఆ విధంగా ఆవిడ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కంటిన్యూస్గా సంజన గారు ఉన్నారు. కానీ సంజన గారి గ్రాఫ్ పడిపోయిందా అనిపిస్తుంది ఈ వారం రోజులు. సంజన గారు కరెక్ట్గా తను చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఆవిడకి చాలా ఎక్కువ ఆవిడకున్న ఓటింగ్ అట్లీస్ట్ కంటిన్యూ అవుతుంది. కొన్ని కావాలని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆవిడ గ్రాఫ్ పడిపోతుంది. కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ అని చెప్పింది సార్, స్టార్టింగ్ పాయింట్ అదే. సో ఇక్కడ ఏమైందంటే సంజన గారితో పడిపోయి దివ్యకి అడ్వాంటేజ్గా మారినట్టు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రియల్ టైం నాకు తెలియదు ఓటింగ్ ఎలా ఉంది వీళ్ళది, ఆనెస్ట్గా చెప్పేస్తున్నాను. సో అక్కడ సంజన గారితో మాత్రం సోషల్ మీడియాలో చూసుకుంటే థర్డ్ నుంచి 4th ప్లేస్కి పడిపోయినట్టు ఉంది, ఒక 1% డిఫరెన్స్తో. ఆ 1% డిఫరెన్స్తో దివ్య టాప్లోకి వెళ్ళింది. ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి. సంజన గారి ప్రతి గొడవలోనూ తప్పు ఉందా భయ్యా అంటే లేదు, నేను చెప్పాను, నాకు అనిపించి నేను చెప్పాను. నాకు తప్పు అనిపించింది ఒకటి, తనుజ నిఖిల్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన మ్యాటర్. సో నిఖిల్ రాగానే కళ్యాణ్ని పట్టించుకోవటం లేదని చెప్పిన మ్యాటర్ నాకు ఆవిడ తప్పు అనిపించింది. ఈ రోడ్ రోలర్లా ఎక్కేస్తుంది అన్న విషయం చెప్పాను నైట్ కూడా. నాకు అది తప్పు, ఆవిడ బాడీ షేవింగ్ చేసినట్టు నాకు అనిపించలేదు. మాటలతో ఎక్కేస్తున్నారు, రోడ్ రోలర్ ఒక మనిషి మీదకి ఎక్కేస్తాను అలా ఎక్కేస్తానని చెప్తే ఆవిడ రోడ్ రోలర్లా ఉంది అని అలా దెర్ ఇస్ డిఫరెన్స్ ఉంది చాలా వరకు. ఆవిడ తప్పు లేదు. నిన్న బాత్రూమ్ విషయంలో ఆవిడదే తప్పు, కావాలని రచ్చ చేశారు. అసలు ఆవిడకి అనవసరమైన విషయం, ఆవిడ కెప్టెన్ చేయొచ్చు, అది చాలా ఎక్కువ వెళ్ళిపోయింది, అది అవసరం లేని విషయం, అక్కడ ఆవిడ తప్పు. నెక్స్ట్ స్టాండర్డ్ అన్న మాట, మన ఆర్టిస్టులు రా అన్న మాటలో ఆవిడ ఇంటెన్షన్ అది కాదు. ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే అలా ఆర్టిస్టులు మనం దెబ్బలు తగులుతాయి అన్న దాంట్లో. సో 50% ఉన్నారు. నా పాయింట్ ఆఫ్ ఇది, నా ఒపీనియన్ ఇది. అందరూ మ్యాచ్ అవ్వడం లేదు. కొంతమంది నేను తప్పని చెప్పి రైట్ అనిపించవచ్చు, నేను రైట్ అని చెప్పి తప్పు అనిపించవచ్చు. కొంతమందికి అన్ని రైట్ అనిపించవచ్చు ఫ్యాన్స్కి, కొంతమందికి అన్ని తప్పు అనిపించవచ్చు. సో ఆవిడ కానీ ఏదో ప్రతిరోజు ఏంటంటే ఏదో ఒక రచ్చ, అది నిన్న వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కావాలని ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, కావాలని ఏదో ఒకటి చేస్తున్నారు చెప్పి కళ్యాణ్ దివ్య కూడా నైట్ మిడ్నైట్ టాక్స్లో మాట్లాడుకుంటారు. చూడడం వాళ్ళు అంటే చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. 4-5 గంటల కాంటెంట్ అది. 40 మినిట్స్లోనూ 45 మినిట్స్లోనూ మీకు దాన్ని ప్రజెంట్ చేశారు చూడండి. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా రావాల్సిన కంటెంట్ రాకపోవడంతో సంజన గారి దగ్గర నుంచి అది కొంచెం ఎఫెక్ట్ కొడుతుంది ఆవిడకి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇమ్మాన్యుల్ కూడా ఓటింగ్లోకి వస్తే ఈ వైల్డ్ కార్డ్సే ఇంకా వాళ్ళకి కాపాడతారులేండి, అది వేరే విషయం. కానీ బట్ టాప్ 5 అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక స్టేక్లో ఉండే ఇది ఉంది. ఎందుకంటే టాప్ 5కి సంజన గారు లేదంటే సుమన్ శెట్టి అన్న ఇంకెవరైనా వేరే వాళ్ళు వస్తే రీఎంట్రీస్ తర్వాత మారిపోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను, వాళ్ళిద్దరిలో ఒక ఛాన్స్ ఉంది అనుకుంటే సుమన్ శెట్టి అన్నకి ఇంకా ఛాన్సులు పెరిగిపోతాయి, సంజన గారికి డౌన్ అయిపోతాయి. ఆవిడకి ఇది వెళ్ళాలి వీకెండ్, నాగార్జున గారి నుంచి వెళ్ళాలి. నా అనాలిసిస్ ఏంటంటే నామినేషన్ ఉంటే వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు, అది నాగార్జున గారు చెప్పాలి. వీకెండ్ ఒక ఇన్పుట్ కనుక వెళ్తే అందరికి చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇంకా కొత్తగా మనం చేసేదేం లేదు. ఇన్ని లీక్స్ వచ్చినాయి, ఇన్పుట్స్ కాదు ఎన్ని లీక్స్, ఇవి ఇన్పుట్స్, గేమ్ సరిగ్గా చూసుకోమని చెప్పడం. సో దివ్యకి మరి ఇప్పుడు సంజన గారు టార్గెట్ చేయడం వల్ల లేదంటే ఆవిడకి ఓటింగ్ లిస్ట్ ఉందని వీళ్ళు అనుకోవటం వల్ల ఏమో కానీ బట్ దివ్యకి అయితే ఓటింగ్ కనిపిస్తుంది. అలా అని చెప్పి ఒక్క నిమిషం మర్చిపోయాను, కాల్ వస్తే మర్చిపోతుండ. దివ్య కోసం చెప్తున్నట్టున్నా కదా. దివ్య గేమ్ కూడా నాకు అంత కనిపించట్లా ఇప్పుడు పెద్దగా. అంటే ఆ డబ్బులు దొంగతనం చేయడం తప్పితే ఈ వారంలో ఎవరు కనిపించలేదులేండి. ఆ మాటకు వస్తే కనుక చెప్పుకోవాలనుకోండి, అంతసేపు ఈ డిస్కషన్లు డబ్బులు పంచుకోవటాలు ఇవే సరిపోయినాయి తప్పితే వాళ్ళు పెట్టిన టాస్కులు అలాగే ఉన్నాయి, ఊసేవి గీసేవి రాసేవి అన్నట్టు వీళ్ళు చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కడ లేదు. ఆ పానీపూరి బండిలో పానీపూరి బొక్క తప్పితే, బిగ్ బాస్కి బడ్జెట్ బొక్క తప్పితే అక్కడ కూడా ఏం పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదు. బట్ స్టిల్ ఏమవుతుందంటే కొన్నిసార్లు గేమ్ ఆడకపోయినా కూడా పక్కన మనం టార్గెట్ చేసినట్టు అనిపిస్తే ఆడియన్స్కి వాళ్ళకి ఓట్లు వేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా దివ్య గారికి ఒక మెరుగైన పొజిషన్ వచ్చింది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఇస్తుంది ఏంటంటే రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉంటాడు అనుకుంటే డేంజర్ జోన్లోనే ఉన్నాడు, బట్ స్టిల్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాడు. ఎక్కినాయి ఓట్లు. ఎందుకు ఎక్కినాయి అంటే దీనికి కారణం ఎవరంటే తనుజ గారు. సేమ్ తిరిగి ఎవరైనా మనల్ని ఏదైనా అంటామంటే అరే పాపరా అనిపించి ఓట్లేస్తాం. సో తనుజ గారు రాము విషయంలో 2 సార్లు ఒకసారి జఫాగా ఏదో అన్నారు, డఫాగానే ఏదో అన్నారు, అదొకటి. నెక్స్ట్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే మధ్యలో రాము గుచ్చంగా లేచి వెళ్ళిపోతారు అరుచుకుంటా. ఆ రెండు కొద్దిగా ఓవర్గానే ఉన్నాయి ఆవిడవి, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాంటి టైంలో ఏమవుతుందంటే రాము మీద అరే ఏందిరా ఇది పాపం ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి ఓట్లేస్తూ ఉంటారు, అలా పడతా ఉంటాయి. గేమ్ చూసుకుంటే రాముదేం గేమ్ లేదు, ఇంకెక్కడైనా తిరుగుతాడు, అటు బ్లూ టీమ్కి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఏదో చేస్తాడు అనుకున్నా కానీ ఏం చేయడు, ఉన్న డబ్బులు కూడా నిఖిల్కి ఇచ్చేస్తాడు. నాకు అదేందో అర్థం కాలేదు. ఇటు ఉంటే కంటెంటర్ అయ్యేవాడు కదా అనిపించింది నాకు, అదేం గేమ్ అన్నది నాకు అర్థం కాలేదు. అలాగే మధ్యలో కూర్చున్నప్పుడు వీళ్ళది ఎంత తప్పు ఉందో ఆ తిట్టుకుంటా గిసురుకుంటా వెళ్ళటం,
వీళ్ళకన్నా కొంచెం తక్కువ తప్పు రాముది కూడా ఉంది. పద్దాకి అలా జరుగుతూనే ఉంది. రాము ఎన్నిసార్లు చెప్పినా అలా వెళ్ళిపోతా ఉన్నాడు, మధ్యలో కూర్చుంటా ఉన్నాడు. సో ఇద్దరికి ఫీడ్బ్యాక్స్ అన్న వెళ్ళాలి, సో కరెక్షన్ వస్తుంది. ముఖ్యంగా ఈ తనుజ వాళ్ళకి వెళ్ళాలి, ఎందుకంటే 2-3 చోట్ల ఆవిడ అది తక్కువ చేసి చూసినట్టు అనిపిస్తూ ఉంది. ఇంత ముందు కూడా అలాంటి ఇష్యూలు అయినాయి కాబట్టి రాముతో వేరే వాళ్ళతో, స్టార్టింగ్ ఫ్రమ్ మనీష్ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. మీరు అలా కనిపిస్తుంది, ఇలా చేస్తున్నారు, ఇలా చేయకండి అని చెప్పి అది. సో ఆ విధంగా రాము కొంచెం ఓట్లు పోలేని. దాని తర్వాత రీతు, దాని తర్వాత సాయి, దాని తర్వాత రమ్య ఉన్నారు. సాయి రమ్య అయితే ఈ వారం మొత్తం మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్స్ అంటే వీళ్ళిద్దరే. అలా బాటమ్ టూలో ఉన్నారు, ఎక్కడ ఇంపాక్ట్ లేదు. దానికి తోడు సాయి అయినా కొద్దిగా ఏదో ట్రై చేసి కంటెంట్ అవ్వాలని ఏదో అవ్వాలని చెప్పి తనుజ మాట్లాడటం ఏదో ఇంట ఏదో చేస్తున్నాడు. రమ్య అయితే అటు పర్ఫార్మెన్సు లేక ఇటు అసలు గేమ్ ప్లాను లేక ఆవిడ నామినేషన్లో ఉండి నామినేషన్లో లేని గౌరవ్కి నిఖిల్కి ఆవిడ డబ్బులు ఇచ్చింది, లేదంటే డిమాన్కో. ఆవిడ ఇంకేమనాలో నాకు అర్థం కదా. ఆవిడ నామినేషన్లో టెన్షన్ పడాలి కదా. ఆవిడ ఏమనుకుంటున్నారు, మనకి ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, గుద్దేస్తారు అనుకున్నారు ఏంటి? నాకేమర్థమైందంటే నేను ఎవరో మెసేజ్ చేస్తున్నారు, భయ్యా వాళ్ళందరూ కరువు బ్యాచ్. నేను అలా అనలే, కానీ టాలెంట్ అయితే చూస్తుంటారు, ఏదో ఒకటి ఉంటుంటుంది ఫాలో అవడానికి. బట్ బిగ్ బాస్కి ఆ ఫ్యాన్స్ అన్నది, ఆవిడ ఫాలోవర్స్ అన్నది కన్వర్ట్ అవ్వలేదు అసలు. ఎక్కడ ఓటింగ్ అన్నది, ఆ బజ్ అన్నది లేదు. నెగిటివ్ బజ్, నెగిటివ్ ట్రోల్సే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆవిడకి ఏం కాన్ఫిడెన్స్ ఉంది ఏంటో నాకు అర్థం కాలేదు. అంత ఈజీగా మనీ ఇచ్చేసి చక్కగా సైడ్ అయిపోయి గేమ్లోంచి ఎలిమినేట్ అయిపోయి పక్కన కూర్చున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరికి మాత్రం, సాయికి రమ్యకి దేవుడే దిక్కు. ఆ దేవుడు ఎవరంటే ఐషో రూపంలో వచ్చి నిజంగానే ఐషోకి దాని తర్వాత మరి ఏమైందో మనకు తెలియదు, కానీ ఆ వార్త నిజమైతే వీళ్ళు ఏమైనా సేవ్ అవ్వాలి, నో ఎలిమినేషన్ పెట్టి, అంటే ఒక ఎలిమినేషన్ అయింది కాబట్టి, ఒక ఎలిమినేషన్ అనుకుంటున్నారు కాబట్టి అయింది కాబట్టి పెట్టాలి. లేదు వీళ్ళు రీఎంట్రీకి వస్తున్నారు కాబట్టి మనకి సరిపడా ఇంటి నిండా జనాలు ఎక్కువ ఉన్నారు అనుకుంటే కనుక ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఒక్కళ్ళు వెళ్ళిపోయే దాంట్లో ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగే కనిపిస్తుంది కాబట్టి సాయిని తీసేస్తారా రమ్యని తీసేస్తారా అన్నది క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఇక్కడ ఆలోచిస్తారు, ఎందుకంటే శ్రీజ వస్తే ఓటింగ్ నామినేషన్ ఎవరిని చేస్తుంది, ఒకవేళ నామినేషన్ పవర్ శ్రీజకి ఇస్తే ఎవరిని చేస్తుంది? ఆబ్వియస్గా నేను అనుకోవడం దువ్వాడ మాధురి గారిని చేస్తుంది. నెక్స్ట్ రమ్య ఉంటే రమ్యని చేస్తుంది, వాళ్ళిద్దరిని చేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఓటేశారు కాబట్టి. ఈవెన్ నిఖిల్ కూడా తనకి ఆపోజిట్గా ఓటేశాడు, బట్ నిఖిల్కి చేయరేమో, వీళ్ళిద్దరికి చేస్తారేమో అనుకున్నా. వీళ్ళిద్దరు చేస్తేనే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయేమో అనుకున్నా. సో రావడంతో తన రైవలరీని అనౌన్స్ చేస్తారు ఇలాగా అనుకుంటున్నాను నేను. సో ఆ లెక్క ప్రకారం ఆలోచించి రమ్య ఉంచుతారా, లేదంటే ఇంక ఓటింగ్ తక్కువ ఉందని చెప్పి తీసేస్తారా, లేదంటే ఒక ఎలిమినేషన్ అని చెప్పి ఇద్దరు వైల్డ్ కార్డ్స్ ఉంచుతారా, వైల్డ్ కార్డ్స్ అప్పుడే పంపించాలని చెప్పి. ఇది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. అదే వీళ్ళకి దేవుడే దిక్కంటే ఇంకా బిగ్ బాస్, ఐషా వీళ్ళందరూ దేవుడి రూపంలో వీళ్ళు కాపాడాలి. సో అది సంగతి. మ్యాక్సిమం రీతు సేవ్ అయిపోతుంది. రీతు ఏదో చేసి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయిన గేమ్లో ఉండటానికి, కంటెంట్ రావడానికి అమ్మాయి తాపత్రయం మామూలుగా ఉన్నట్ల అందరినీ అడుగుతుంది, నాకు డబ్బులు ఇండి అని చెప్పి. పాప ఏదో ట్రై చేస్తుంది కాబట్టి రీతు ఉంటుంది, వీళ్ళిద్దరిలోనే ఉంటుంది అనుకుంటున్నాను. షాకింగ్గా, సర్ప్రైజింగ్గా రాము కాంటెంట్ ఏమి ఉండట్లేదు, తన వల్ల ఇబ్బందులు తప్పితే ఇంకోటి ఏమి ఉండట్లేదు అనుకుంటే అప్పుడు బిగ్ బాస్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. చెప్పలేము, మన ఓటింగ్ రియల్ టైం ఓటింగ్ తెలియదు కాబట్టి రాముకి, రీతుకి, వీళ్ళిద్దరికి కలిపి నలుగురికి దాదాపు దగ్గరగా సేమ్గా ఉండొచ్చు. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్నట్టు 1% అటు ఇటుగా సేమ్ ఉండొచ్చు. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే ఐషా వెళ్ళిందో లేదన్నది ఒక సస్పెన్స్ అయితే, ఓటింగ్ మాత్రం మీరు ఆపకుండా వేసుకోండి. ఒకవేళ ఐషా వెళ్ళినా కూడా ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు రీఎంట్రీ అన్నది నిన్న మనకు తెలిసింది కాబట్టి. వీళ్ళు రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు హౌస్లో మళ్ళీ జనాలు పెరుగుతారు కాబట్టి, సో వీళ్ళు రీఎంట్రీ ఉంటుంది కాబట్టి, ఉంటే కనుక జనాలు పెరిగినప్పుడు ఇంకొకరు కూడా తీసేసేయచ్చు. అదర్వైజ్ మళ్ళీ ఆల్రెడీ ఇప్పటికే 2 డబుల్ ఎలిమినేషన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకొక ఇద్దరు ఉంటే కనుక 4 చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఒక్కరు ఉంటే మళ్ళీ 3 చేయాలి. సో అది ఇప్పుడే చేసేస్తారేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ పెద్ద ఎఫెక్టివ్గా కూడా వాళ్ళేం లేదు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి, మీరు న్యూట్రల్గా ఉన్నారా, లేదంటే ఇంకా ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉన్నారా ఏంటి అని చెప్పి కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పాను, నేను చెప్పను కామెంట్ లైక్ ఉంటే చాలు అనుకుంటా, సబ్స్క్రైబర్లు ఉంటే అనుకోండి. ఇక్కడ దాకా ఎవరు చూడరు, అదే ప్రాబ్లం. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.